నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో నాణ్యతతో తగు పరిష్కార మార్గాలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా నివాబూప ప్రమాద బీమా పాలసీ చేసుకున్న బాధిత కుటుంబానికి ప్రమాద బీమా నమూనా చెక్కును అందించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. టీబీని భారతదేశం నుంచి తరిమి కొట్టే దిశగా అవగాహన కార్యక్రమం నిర్వహించి రోగులకు సలహాలు, సూచనలు అందించిన యానాం ఆసుపత్రి సిబ్బంది. మార్చి 24 ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిప్మెర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాం నందు ఆసుపత్రి సిబ్బంది, రోగులు మరియు వారి యొక్క సహాయకులకు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. మార్చి 24 ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా జిప్మెర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ యానాం నందు ఆసుపత్రి సిబ్బంది, రోగులు మరియు వారి యొక్క సహాయకులకు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం అంటే టీబీని భారతదేశం నుంచి తరిమి కొట్టే లక్ష్యం దిశగా అవగాహన కార్యక్రమం, ఫోటో గ్యాలరీ మరియు నాటక రూపంలో టీబీ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమ నిబంధనలు, పౌష్టికాహారం మరియు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన మందుల గురించి రోగులకు సలహాలు, సూచనలు అందించారు. తెలుగు మాట్లాడండి, తెలుగు మాట్లాడండి. Every year, March 24, World TB Day, public in India. So, everyone. ప్రతి సంవత్సరం ఇది మార్చి 24వ తేదీన ఇది గ్లోబల్ మొత్తం ప్రపంచం అంతా, ఇండియా ఒకటే కాదు ప్రపంచం మొత్తానికి తెలియాలి. అంటే అది క్షయ వ్యాధి ఎప్పుడు ఉంటుంది, అది ఒకవేళ ఉంటే ఏం చేయాలి, ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనకున్నా అది ఇంకోటికి వెళ్ళకూడదు. వ్యాక్సినేషన్ ఒకటి ఉంటుంది, అది కూడా తీసుకోండి. మాస్క్ నేను ఎప్పుడు మీ చేతిని హ్యాండ్ వాష్ ప్రాపర్ గా చేసుకోండి. ఆల్కహాల్, హెల్తీగా గుడ్లు, పాలు అన్ని హెల్తీ డైట్ తీసుకోండి. ఇప్పుడు మనం టీబీ గురించి ఒక స్కిట్ ఉంది. నేను అంటే క్షయవ్యాధిని, నేను బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటు వ్యాధిని, నేను చురుకైన టీబీ వ్యాధి ఉన్న వ్యక్తులు తొక్కినప్పుడు, అలాగే తుమ్మినప్పుడు, అలాగే మాట్లాడినప్పుడు గాలి ద్వారా వ్యాపిస్తాను. ఎందుకంటే నేను టీబీని
ఇప్పటి వరకు టీబీ వ్యాధి వల్ల ఎంతో మందిని బలి చేశాను. ఎందుకంటే నేను టీబీని టీబీ అనే నేను 80% ఊపిరితిత్తులకు, 20% ఎముకలు, మెదడు, కిడ్నీ, వెన్నెముకకు వ్యాపించేలా చేస్తాను. టీబీ అనే బ్యాక్టీరియా ఉన్న ఊపిరితిత్తుల నుండి 10 నుంచి 15 మంది వరకు వ్యాపించేలా చేస్తాను. ఎందుకంటే నేను టీబీని అలాగే ప్రతి 3 నిమిషాలకు 2 చొప్పున చంపేస్తాను. ఎందుకంటే నేను టీబీని మీకు తెలుసా మీ శరీరంలో నీరు ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుందో దగ్గు 3 వారాలు పైగా ఉంటుంది. రాత్రిపూట విపరీత జ్వరంగా ఉంటుంది, ఛాతీ నొప్పి ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అలాగే మీ బరువుని తగ్గిస్తాను. మీరు ఈ లక్షణాలు పట్టించుకోకపోతే నేను మీ ప్రాణాలు తీస్తాను. ఎందుకంటే నేను టీబీని టీబీ సోకిన వ్యక్తి ద్వారా అతని కుటుంబం ఇంటి నిర్మాణపు పనులు చేస్తున్నారు. వారి పని పూర్తి అయిన తర్వాత వారందరూ అపరిశుభ్రత ప్రాంతాల్లో కూర్చుని వారి రోజు కూలీని మందు, పొగాకు ఖర్చు పెడతారు. పొగను ఒకరి నుండి మరొకరు పీల్చుకుంటారు. ఈ అపరిశుభ్రత ప్రాంతంలో టీబీ బ్యాక్టీరియా వారిని చుట్టుముడుతుంది. తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వారిలో ఆ బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. వారిలో కొంతమంది దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఉంటారు. పని సమయంలో టీబీ బ్యాక్టీరియా ప్రవేశించిన వారు దగ్గుతూ ఉంటారు. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న రవిని చూసిన యజమాని ఆయనని హాస్పిటల్ తీసుకువెళ్తాడు. ఏమైందండి? ఎప్పటి నుంచి ఉంది? దగ్గుతో పాటు జ్వరం కూడా వస్తుందా రాత్రిపూట? అలాగే బరువు తగ్గుతూ ఉన్నారా? కఫం వస్తుందా? కఫంలో ఏమైనా రక్తం కూడా వస్తుందా? మీరు పొగాకు తాగుతారా? టెస్ట్ చేయించుకొని రండి. ఒకటి కఫం టెస్ట్, ఒకటి ఎక్స్రే, అలాగే స్కిన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈ టెస్ట్ చేయించుకొని రండి. మాస్క్ పెట్టుకోండి. డాక్టర్ గారు రవిని పరీక్షించి ఉమ్ము పరీక్ష, ఎక్స్రే చేయించుకుని రమ్మని. బాగా ఉపయోగించుకోండి. రిపోర్ట్స్ లో మీకు టీబీ ఉన్నట్టు వచ్చింది. టీబీ అనేది ఒక బ్యాక్టీరియా. అది టీబీ ఉన్న పేషెంట్ నుంచి గాలి ద్వారా, అలాగే వాళ్ళు తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు మీకు వచ్చినట్టుంది. అలాగే మీరు పనిచేసే చోట వాళ్ళందరినీ కూడా ఒకసారి వచ్చి చెక్ చేయించుకోమని చెప్పండి. చూసిన డాక్టర్ గారు రవికి టీబీ ఉందని నిర్ధారించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ఆయన కుటుంబీకులు మరియు అతనితో పనిచేసిన వారు టీబీ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు.
డాక్టర్ గారు గవర్నమెంట్ అథారిటీస్ కి కాల్ చేసి టీబీ వ్యక్తి గురించి తెలియజేస్తారు. గవర్నమెంట్ అథారిటీస్ ఆ గ్రామ ఆశా వర్కర్ కి కాల్ చేసి ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి టీటీఆర్ నగర్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ నెల విశిష్టతను పలువురు వివరించారు. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలను ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు. ముస్లింల మత గ్రంథమైన పవిత్ర ఖురాన్ను అందజేశారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్, గుత్తుల సాయి, కాకాలపూడి రాజేష్, గొలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, అరబాల సతీష్, పొద్దోకు బాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మన రంజాన్ తోపా కూడా ఇవ్వటం, అనేక కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయటం, ఈరోజు కూడా మన ఎన్డీఏ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్రాల్లో ఉన్న అన్ని రకాల జాతుల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వారికి రావాల్సిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మన రాష్ట్రం ముందుకు నడిపిస్తున్నారు. అదేవిధంగా మొన్నే మన మైనార్టీ మినిస్టర్ గారిని, ఫరూక్ గారిని కూడా కలిసి మన నియోజకవర్గంలో సమస్యలన్నీ మన పెద్దలందరూ కూడా ఏదైతే మసీదుల రిపేర్లు కానీ, కబడ్డిస్తాన్ రిపేర్లు కానీ అనేక రకాలుగా మనకి ఆగిపోయి ఉన్నాయి, అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి నేను రెండోసారి మన అసెంబ్లీలో కూర్చుని మా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తప్పకుండా సాల్వ్ చేయాలని చెప్పాం. మరి బడ్జెట్లో కూడా అమౌంట్ పెట్టారు. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి అహర్నిశలో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒకరోజు ఉపవాసానికి బదులుగా 1.5 కేజీ ఆహారం పెట్టమన్నారు. పండగ వస్తుంది రేపు అనగా ఈ రోజు రాత్రి ఏం చేయమన్నారు? నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు మీద 2600 కేజీలు బియ్యం కానీ, బార్లీ కానీ, గోధుమలు కానీ పేదవారికి ఇవ్వమని చెప్పారు. ఉపవాసం పెట్టకపోయినా పేదవాడికి వాడి మంచి కోసం ఆలోచించమన్నారు. భూమిపై ఉన్న వారిపై మీరు కరుణించండి, ఆకాశాలపై ఉన్నవాడు మీపై కరుణిస్తాడు. ఈరోజు మనకు తెలియదు. ముహమ్మద్ ప్రవక్త గురించి రకరకాల మాటలు మాట్లాడేవారు మన దేశంలో కూడా ఉన్నారు. లేదు ప్రియులారా, ముహమ్మద్ ప్రవక్త ఎంత గొప్పవారంటే నేటి 21వ శతాబ్దంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త మైకేల్ హెచ్ హార్ట్, ఆయన పేరు మైకేల్ హెచ్ హార్ట్, ఒక పుస్తకం రాస్తాడు 21st సెంచరీలో. ఆ పుస్తకం హెడ్డింగ్ ఏంటి? ది 100. దాని క్యాప్షన్ ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ది హిస్టరీ. ముమ్మిడివరంలో విదేశీ బ్రీడ్ పుచ్చకాయలు సందడి చేశాయి. స్థానిక పుచ్చకాయల దుకాణంలో థాయిలాండ్, చైనా తదితర దేశాల్లో పండించే పుచ్చకాయలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఇండియా బ్రీడ్ పుచ్చకాయలే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు విదేశీ బ్రీడ్ పుచ్చకాయలు మా దుకాణంలో దొరుకుతాయని షాప్ యజమాని జగతా విజయ్ పేర్కొన్నారు. ముమ్మిడివరంలో విదేశీ బ్రీడ్ పుచ్చకాయలు సందడి చేశాయి. స్థానిక పుచ్చకాయల దుకాణంలో థాయిలాండ్, చైనా తదితర దేశాల్లో పండించే పుచ్చకాయలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఇండియా బ్రీడ్ పుచ్చకాయలే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు విదేశీ బ్రీడ్ పుచ్చకాయలు మా దుకాణంలో దొరుకుతాయని షాప్ యజమాని జగతా విజయ్ పేర్కొన్నారు. పుచ్చకాయ వ్యాపారం చేస్తున్నాం మేము. ఇప్పుడు కూడా బ్లాక్, కిరణ్, వైట్ నాందార్ తమిళనాడు నుంచి వచ్చి పుచ్చకాయలు, తమిళనాడు కాయలు నాందార్ 295 అమ్మేవాళ్ళు. ఇప్పుడు విదేశీ సీడ్ ఇది థాయిలాండ్, చైనా పరిసర ప్రాంతాల్లో పండింటారు. ఈ సీడ్ మన షాప్ దగ్గరికి వచ్చింది. మన షాప్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. కేజీ అత్యధిక ధర, అవి నార్మల్ ధర. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఇరిగేషన్, డ్రైన్స్ అధికారులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, రైతులతో మంత్రి సమావేశమై రామచంద్రపురం నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొలాలు ఈనిక దశలో ఉన్నాయని, సాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఏ ఒక్క ఎకరం కూడా ఎందడానికి వీలు లేదన్నారు. గతంలో డ్రైనేజీలు, కాలువలను పట్టించుకోకపోవడంతో గుర్రపు డెక్క పూడికతో నిండి అధ్వాన్నంగా తయారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైనేజీలు, కాలువలను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అధికారులు గతంతో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు.
రైతు 10,000 మట్టిలో పెడితేనే మన 5,000 నోట్లోకి వెళ్తాయని గుర్తు చేశారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు అధికారులకు రైతులకి మధ్య వారధిలా పనిచేయాలన్నారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీలు క్షేత్రస్థాయిలో ఎక్కడా నీరందడం లేదో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాగునీటి సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ 9-10 నెలల్లో అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ సోషల్ మీడియా పాస్ అయిన తర్వాత పూర్తత్వంలో చూపిస్తా ఉన్నారు. వచ్చిన సమస్య మనకి మీద అధిగమించాం ఖచ్చితంగా, అది మాత్రం మనం చెప్పగలం. అధిగమించినప్పటికీ వచ్చిన సమస్యని ఈ సాక్షి టీవీ ఉందంటే ఇంకా దానికి పనే ఉండదు. ఎక్కడ చిన్న విషయాలు పెట్టుకుని మొత్తం రైతులు మండలం అంతా ఇబ్బంది పడతారని చెప్పి పరిస్థితిలోకి తీసుకొస్తారు. సమస్యలు ఉన్నాయి కాదని అంటలా. కాబట్టి కొత్తగా డీసీ కమిటీ కూడా వచ్చింది. వాళ్ళు కూడా చాలా మెరుగ్గా పనిచేస్తా ఉన్నారు. ఇంకా మెరుగ్గా పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఏదైతే మనం ఈ 20,000 ఇస్తామని గతంలో మాటిచ్చాం, అలాగే సూపర్ 6 లో కూడా అవన్నీ 20,000 అనేది కూడా రైతుకి అందించడం అతి త్వరలో ఏప్రిల్ మే నెలలో రైతులకు అందించడం, అలానే ఎక్కడ పెండింగ్ లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది. దాని మీద ఈ యొక్క గ్రాంట్లు తీసుకురావడం పూర్తి బాధ్యత మేము తీసుకున్నాం. దాన్ని ఐడెంటిఫై చేయాలని కూడా చెప్తున్నా. అయినా కూడా సోషల్ మీడియాలో మోటార్ సైకిల్ తిరిగి ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఇక్కడ మీ అందరూ తీర్చవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్తే మీరు ఎక్కడ ఈ చేను ఎండిపోయింది, నీరు లేకపోవడం వల్ల పాడైందన్న ప్రశ్న రావడానికి వీలు లేదు. అలాగే మన గత 10 ఏళ్ల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే ఒక లాకు తలుపులు గాని, ఒక కాలువలు తవ్విన దాఖలాలు గాని ఎక్కడా ఏమీ లేవు. ఈ మన రామచంద్రపురం ఈ ప్రభుత్వాలు అనవసరం, ఈ ప్రజానాయకులు కూడా అనవసరం. కాబట్టి మనకి ఇప్పటికైనా మనం ఎదరికొచ్చి ఎక్కడ లాభాలు పనిచేయట్లేదు, ఎక్కడ కావాలని తవ్వాలి. మన నీటి శాఖ ప్రెసిడెంట్ ఉన్నారు, అలాగే డీసీలో. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క రైతు సమస్యల మీద డ్రైనేజెస్, కెనాల్స్, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు అందరితో కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డీసీలను కూడా కొత్తగా ఎన్నుకోబడి డీసీలను కూడా ఇక్కడ వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ రైతులందరినీ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా గడిచిన ఈ 9 నెలల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో పూర్తిగా రైతుల్ని గాలి కుదిలేసిన వైనం. పనులు అక్కడ ఆగిపోవటం వల్ల ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి ఆయకట్టుకి నీరందిలాగా మరి చర్యలు తీసుకుని ఏ ఎకరం కూడా ఎండకుండా ఇటు రైతులు ఎవరో కూడా నష్టపోవడం, ఎందుకంటే ఈనే దశలో ఉన్నాయి కాబట్టి నీటి ఎద్దడి ఎక్కడ తక్కువ కాకుండా మరి ఈ యొక్క నీరు ప్రతి ఎకరానికి నీరు అందేలాగా ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది కవింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ సాక్షి మీడియా ఉందో ఆ సాక్షి మీడియా అక్కడికి లేనిది ఎక్కడో చోటకి వెళ్ళి ఈ మీడియాని అక్కడ చూపించి అక్కడికి బళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఒంటెట్లు బళ్ళు వెళ్ళిపోతున్నాయి, దాంట్లోంచి లేకపోతే స్కూటర్లు వెళ్ళిపోతున్నాయని పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా రైతు పక్షపాతి, రైతు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రైతు 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళే పరిస్థితి. మరి రైతులకి ఇటు అధికారులకి మధ్య డీసీలు వారధలుగా పనిచేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా ఏ కాలం సమ్మర్ కాబట్టి అధికారులందరూ కూడా ప్రతి వర్క్ పెట్టి రైతుని రాజీ చేసేంత వరకు మరి మనం పడుకోకూడదు. అలాగే ప్రతి చోట కూడా ఎక్కడ చిన్న కంప్లైంట్ ఉన్నా సరే ఇక్కడ డీసీలు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం. ఏదేమైనప్పటికీ గతంలో కూడా మీరు చూశారు, మొన్న జరిగిన ఏదైతే బస్తా మీద డబ్బు ఇచ్చే వైను వితిన్ 24 అవర్స్లో ఈ రైస్ ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది. ఈ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 24 అవర్స్ కాదు, అరగంటలో కూడా పడిన వైను. మరి అంత చిత్తశుద్ధితో ఉంది. గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు 3 నెలల నుంచి 6 నెలలు పట్టేది. మరి రైతు అప్పుల బాధలో పడే పరిస్థితి. రైతే రాజు కింద చూడబోతా ఉన్నాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా
పూర్తి చర్యలు తీసుకోవాలి. అధికారులందరూ కూడా మెలకుగా ఉండాలి. ఎందుకంటే అధికారులు డీసీలు కూడా మెలకుగా ఉండాలి. ఎక్కడ నీరు అందకపోయినా సరే వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి, నీరు అందే విధంగా చూడాలని చెప్పి మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజున అందరూ హాజరవటం, రైతుల సమస్యలు కూడా తెలియజేయడం, ఇక్కడ రావటం చాలా సంతోషం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎకరం కూడా ఎండకుండా చూసే బాధ్యత మాపై ఉంది, అధికారులపై. అది మేము పూర్తిగా రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటాం కూడా. థ్యాంక్ యూ. మేము మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ సాక్షి ఛానల్లో పూర్తిగా వాటికి ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఏదైతే నకిలీ వార్తలు ఉంటాయో, అవసరం లేని వార్తలు ఉంటాయో వాటి మీద దృష్టి పెడతారు తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు, కనీసం అసెంబ్లీకి రావట్లేదు. అంటే నగ్గించిన వాళ్ళ మీద కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఆ 11 మంది ఎమ్మెల్యేలకి ఏదో అవసరం లేదు. మొన్నేమో ప్రతిపక్షం లేకుండా చేస్తానని 5 సీట్లు పీకితే సరిపోద్దని వ్యాఖ్యానించిన ఆయన ఈరోజు బాబు అని అడుక్కుంటా ఉన్నాడు 11 సీట్లకే. ఏమన్నా అలాగే ఉంటుంది వీళ్ళు వైను. వాళ్ళు మానసిక పుత్రిక సాక్షి కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఇలా బళ్ళు వెళ్ళిపోతున్నాయి, సైకిళ్ళు వెళ్ళిపోతున్నాయని. అవి నమ్మవలసిన పరిస్థితి లేదు. మేము పూర్తిగా చిత్తశుద్ధితో ఉన్నాం. అలాంటి పరిస్థితి ఉంటే ఎవరన్నా చూపించమని ఇప్పుడే అడిగాం. ఎవరికి ఆ పరిస్థితి లేదు. కొద్దిగా ఈనే స్టేజ్లో ఉంది కాబట్టి వాటర్ ఎక్కువమని అడిగారు కాబట్టి దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో నీరు అందేలా చేస్తాం. భారత ప్రభుత్వం తపాలా శాఖ అనుబంధ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా లివా భూపా ప్రమాద బీమా పాలసీ చేసుకున్న బాధిత కుటుంబానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రమాద బీమా నమూనా చెక్కును అందజేశారు. ఐపోలవరం మండలం మురమళ్ళ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పశువులంక గ్రామస్తులు మోత్తా సాయికుమార్ తపాలా శాఖ ప్రమాద బీమా పాలసీ ఇటీవల చేయించుకున్నారు. గత సెప్టెంబర్ నెలలో ప్రమాదవశాత్తు ఎలక్ట్రికల్ షాక్ ద్వారా మరణించిన కారణంగా నామిని మోర్తా రత్నకుమారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నమూనా చెక్కును అందజేయడం జరిగింది. తపాలా శాఖ ద్వారా అందిస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో మేలుకరంగా ఉంటాయని, అందరూ వాటిని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ ప్రమాద బీమా పాలసీ కేవలం సంవత్సరానికి 755 కట్టడం ద్వారా 15 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అమలాపురం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఆర్ నవీన్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కలపాల రాజ్కుమార్, మేనేజర్ బాలాజీ, పోస్టల్ ఇన్స్పెక్టర్ వంశీ, తపాలా శాఖ సిబ్బంది మరియు స్థానిక నాయకులు చెల్లి అశోక్, తాడి నరసింహారావు, సకిలే రాజు, ముద్దునూరి రామలింగరాజు తదితరులు పాల్గొన్నారు. కేవలం 750 రూపాయలతో 15 లక్షలు మరి ప్రీమియం వచ్చిందంటే మరి ఎందుకంటే మంచి స్కీమ్ నాకు తెలిసింది లేదు కాబట్టి, ఎక్కడైతే మన ఏరియాలో చెరువులు ఎక్కువగా ఉంటాయి అక్కడ స్నేక్ బైట్ కానీ మన పవర్ షాక్ కానీ అనేక రకాల వల్ల చాలా మందికి చనిపోవడం జరుగుతుంది. మరి దీనికి ఇటువంటి స్కీమ్ కట్టినట్టయితే ఏదైతే చెరువు ధర పనిచేసే మనుషులకు కానీ మనం నిత్యం రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ ని పెట్టుకుంటే కనుక చాలా మన ఫ్యామిలీకి చాలా ఉపయోగకరం కాబట్టి చాలా మంచి స్కీమ్ కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రమోట్ చేసి దీన్ని అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఇది ఎక్కడ ఎటువంటి అవసరాలు ఉండవు కాబట్టి అందరికీ మంచి పథకం ఇది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఈ రోజు ఏదైతే మన పశువుల లెక్కలో మన కరెంట్ శాఖతో పోయింది మరి 15 లక్షల రూపాయల కుటుంబానికి వచ్చిందంటే కేవలం పోస్టల్ డిపార్ట్మెంట్ 750 రూపాయల ద్వారా దాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మన నియోజకవర్గం ప్రజలందరికీ అని చెప్పేది. కూడా మా పోస్ట్ ఆఫీస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. సో ఈ రోజు ఇచ్చిన చెక్ ఏంటంటే బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఆయన సంవత్సరానికి 755 రూపాయలు కట్టుకుంటే 15 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమా అన్నమాట, ప్రమాద బీమా సౌకర్యం కలిగిన పాలసీ ఇది. సో పోస్ట్ ఆఫీస్ లో అతి తక్కువ ప్రీమియంతో అందిస్తున్నటువంటి ప్రమాద బీమా పాలసీ 755 రూపాయలకి 15 లక్షల రూపాయల ప్రమాద బీమా అనమాట. ఇప్పుడు ఎవరైతే మన బెనిఫిషియరీ ఉన్నారో తన హస్బెండ్ ఆయన ప్రమాదవశాత్తు చనిపోవడం కారణాన ఇప్పుడు తన కుటుంబానికి అనగా నామినీకి 15 లక్షల రూపాయల చెక్ అనేది నమూనా చెక్ గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రమాదం అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఎలక్ట్రికల్ షాక్ కావచ్చు, పొలంలో పనిచేస్తున్నప్పుడు పాము కాటు కావచ్చు, ఇలాంటివి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినప్పుడు పెద్ద పెద్ద ఇన్సూరెన్స్లు కట్టుకోలేనటువంటి మన వాళ్ళకి ఇది చిన్న ప్రీమియం సంవత్సరానికి ఒక 755 రూపాయలు స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ కాబట్టి వాళ్ళు కట్టుకోగలిగిన పాలసీ కాబట్టి భారత ప్రభుత్వం తపాలా శాఖ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఈ పాలసీని ప్రతి గ్రామంలో కూడా అందిస్తున్నారు. పోస్ట్ మెన్ ద్వారానే ఈ ఫెసిలిటీ ఉంది కనుక మరి ఈ పాలసీని మనం తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాము.
అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో నాణ్యతతో తగు పరిష్కార మార్గాలు రీఓపెన్కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్ఓ రాజకుమారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడి మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణమూర్తిలు అర్జీదారుల నుండి సుమారుగా 335 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వివిధ స్థాయిల్లో పర్యవేక్షిస్తుందని, ఆ దిశగా 100% నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపుతూ వ్యవస్థ పనితీరు పట్ల అర్జీదారుల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో అర్జీదారునితో క్షుణ్ణంగా విచారించి తదుపరి తగు పరిష్కార మార్గాలు సకాలంలో చూపాలని సూచించారు. గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా అర్జీలను ఎవరి స్థాయిలో వారు పరిష్కారానికి చర్యలు గైకొనాలని ఆదేశించారు. మండల స్థాయిలోని సమస్యలను మండల స్థాయి టీఆర్ఎస్ కార్యక్రమం మాత్రమే సమర్పించి జిల్లా స్థాయి సమస్యలను మాత్రమే జిల్లా కేంద్రానికి పరిష్కార నిమిత్తం తీసుకురావాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ అదే అంశంపై మరలా ఫిర్యాదు నమోదు కాకుండా మెలకువలు పాటించాలన్నారు. దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి వినతులను సావధానంగా విని తగు పరిష్కార మార్గాలు వైద్యులు అధికారుల ద్వారా చూపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రామకృష్ణారెడ్డి, డీసీహెచ్ఎస్ కార్తిక్, డిఎం అండ్ హెచ్ఓ దుర్గారావు దొర, మత్స్యశాఖ జేడీ ఎన్ శ్రీనివాసరావు, డిఐపి ఆర్ఓ కె లక్ష్మీనారాయణ, ట్రాన్స్కో ఎస్ఈఎస్ రాజబాబు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ తీరం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వరకు విస్తరించి ఉన్న పరిశ్రమల కాలుష్యంపై ఉద్యమించడానికి సహకరించాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మద్దతు కోరినట్లు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సంగాడి ధర్మారావు తెలిపారు. తీర ప్రాంతంలో నెలకొల్పిన పరిశ్రమలు, చమురు సంస్థలు, వాటి నుంచి వెలువడే రసాయనిక వ్యర్థాల వల్ల సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని ఈ నెల 15న పుణేలో హజారేను కలిసి ధర్మారావు వివరించారు. ఈ సందర్భంగా తన స్వచ్ఛంద సంస్థ వైల్డ్ కెనాఫీ హ్యాబిటేట్స్ ఓసియన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ తరపున నివేదికను హజారేకు అందించారు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక విలేకరులతో ధర్మారావు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల పర్యావరణ వ్యవస్థ భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, ఆయిల్ రిఫైనరీలు, కెమికల్ ప్లాంట్లు, ఇతర పెద్ద పరిశ్రమల అనియంత్రిత కాలుష్యం సముద్ర జలాలను విషపూరితం చేస్తుందన్నారు. తీర ప్రాంత జీవ వైవిధ్యాన్ని నాశనం చేయడంతో పాటు విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వేలాది మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని ప్రమాదంలోకి నెట్టేస్తుందని తెలిపారు. చమురు సంస్థలు డ్రెడ్జింగ్ ప్రభావంతో నదీ ముఖద్వారాలు మూసుకుపోయి వరదలు పోటెత్తి వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నాయని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఘనంగా నిర్వహించారు. మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం కృషి మహిళలపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు. మహిళల రక్షణ కోసం శక్తి యాప్ను ఉపయోగించుకుని రక్షణ పొందాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సృష్టికి మూలం అన్నిటిలో సగభాగమైన మహిళలు నింగి నుంచి నీళ్ల దాకా అన్ని రంగాల్లో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతున్నారని, మహిళల భద్రత, గౌరవం, అధికారత లక్ష్యంగా మహిళా అభ్యున్నతి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సుభాష్ తెలిపారు. నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం 4,332 కోట్లు హెచ్చించిందన్నారు. మహిళలు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని
ఆపద సమయాల్లో రక్షణ పొందాలని సూచించారు. వెళ్ళి మేడం గారు రావాలంటే ఇవాళ కేసులు ఎక్కువ ఉన్నాయమ్మా, రావడం అవ్వదు నాకు ఇప్పుడు అనేసి అన్నారు. అలాగే సిరిబాబు కూడా గ్రీవెన్స్ అనుకోండి, వాళ్ళ మినిస్టర్ గారు ప్రతి మహిళల్లోని చైతన్యం అందరి సాటి చెప్పిన మహిళా మనులందరూ కూడా మనం అందరం కూడా శిరస్సు ఇచ్చి నమస్కారాలు ఇవ్వాలి. ఎందుకంటే అటు ఆఫీసుని చక్కబెట్టుకుంటారు, అదే భర్త చేసి ఆవిడకి సేవ చేసిన తర్వాత మిగతా పనుల్లో కలుగుతుంది. మొన్నసారి ఈ మార్చి 8వ తారీఖున మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను కృష్ణా జిల్లా వెళ్ళడం జరిగింది. ఆ రోజు అయ్యో నా రామచంద్రపురం నియోజకవర్గ సోదరి మందిని కలుసుకోలేకపోయిన బాధ మాత్రం ఖచ్చితంగా ఉంది. మరి ఈ రోజున మళ్ళీ అది నిర్వహించడం నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీలో ఒక్కడిగా మాట్లాడాలంటే బయట ఎంత పుల్లు సింహాల కింద నేను మంత్రి అయినా బయట ఎంత పుల్లు సింహాల కింద బతికిన ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం మీకు లోపడే ఉన్నా. అయితే ముఖ్యంగా నేను నా విషయానికి వస్తే, ఎందుకంటే వినపోయేటప్పటికి ఆ సెక్షన్ వేరుగా ఉంటుంది. మీతో మాట్లాడకపోవటం, చెప్పినా వినకపోవటం, అంటే వినకపోవటం అంటే ఇన్ని విన్నట్టు చేయటం, ఈ టార్చర్ మామూలుగా ఉండడం. ముఖ్యంగా నా విషయానికి వస్తే ఇంట్లో నానమ్మ, అమ్మ, 2 చెల్లెళ్ళు, 2 కూతుళ్ళు, ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా చెప్పినట్టే బయట ఎలా ఉన్నా సరే ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు మాట వినవలసిందే. అదే విషయం ఇంక నాకు 2 కవల పిల్లలు, చాలా నెలల తర్వాత 2 కవల పిల్లలు అయితే ఆ గర్భసంచి మధ్యలో పొరొచ్చి వేరే ఉమ్మనీరు ఉంటారు ఇద్దరికి. అంటే ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళు లేచి ఉంటారు, ఒకళ్ళు ఆటలాడుకుంటుంటే ఒకళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఇద్దరికి వేరియేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇంటికి లేట్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు మాత్రం లేచి ఉంటారు ఖచ్చితంగా. ఏమో ఇంట్లో పడుకోలేదంటే నువ్వు లేటుగా వచ్చావు కదా అంటే నేను లేటుగా పడుకున్నాను. వీళ్ళన్నిటికి కారణం ఏంటంటే పొద్దున్న లేటుగా లేస్తారు ఇద్దరు మాట మీద ఉంటారు, స్కూల్కి వెళ్ళమంటారు. ఇంకా అక్కడ నుంచి అదిగో నీ వల్ల ఏంటి స్కూల్కి వెళ్ళలేదు, నువ్వు త్వరగా వచ్చి త్వరగా పడుకుందిరని టార్చర్. అయితే మగపిల్లవాళ్ళకి ఏం కొనాలన్నా సరే ఓ చెడ్డీ ఓ షర్ట్. అదే ఆడపిల్లకి ఎన్ని కొన్నా సరే సరిపో, పట్టీలు, చౌదిద్దులు, ఆఖరికి ఇంకన్ని వంకీలు, ఈ ఎన్ని కొన్నా కూడా సరిపోవు. అయితే అది కమాండింగ్ కూడా ఆడపిల్లలు వచ్చేటప్పుడు తండ్రి దగ్గర ఎవరో బతిమాలరు, మీరు గమనించారు లేదో. అయితే నా కూతురు అయితే బతిమాలరు. వచ్చి వెంటనే అక్కడ ఈ తవ్వులు కానీ మా ఇంటికాడ ఇద్దానండి శనివారం ఆదివారం
మాకు ఇక్కడ ఆడుకోవడానికి కుదరట్లేదు, ఈ దగ్గులు ఇక్కడ బయటికి వెళ్ళిపోంటారు. అక్కడ శనివారం ఆదివారం కూర్చుని డిస్టర్బెన్స్ ఉండకూడదు, ప్రశాంతంగా ఆడుకోవాలని పరిస్థితి. అయితే ఒక 10 మంది మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆడమ్మాయి గట్టిగా మాట్లాడితే భగవంతుడు ఆడవాళ్ళకి ఈ ప్రపంచంలో ఉందంటే భగవంతుడు ఆడవాళ్ళకి ఓర్పు సహనం అనేది చాలా గట్టిగా ఇస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో నాణ్యతతో తగు పరిష్కార మార్గాలు రీఓపెన్ కు ఆస్కారం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించేలా అధికారులు డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా నివాబూప ప్రమాద బీమా పాలసీ చేసుకున్న బాధిత కుటుంబానికి ప్రమాద బీమా నమూనా చెక్కును అందించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. టీబీని భారతదేశం నుంచి తరిమికొట్టే దిశగా అవగాహన కార్యక్రమం నిర్వహించి రోగులకు సలహాలు సూచనలు అందించిన యానాం ఆసుపత్రి సిబ్బంది. ఇవి ఇవాల్టి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.